मैं नरेंद्र दामोदर दास मोदी నేడు ఆయన నమ్మకానికి మారుపేరుగా మారారు. ఆ పార్టీ విశ్వాసానికి ప్రతీకగా మారింది. గత 10 ఏళ్లలో ఆయన ఉద్దేశాలు దేశానికి అలవాట్లుగా మారాయి. सबका साथ सबका विकास. ఆయన కృషి దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. मैं देश नहीं रुकने दूंगा, मैं देश नहीं झुकने दूंगा. ఆయన మాటలు హామీలుగా మారగా ఆయన సరైన ఉద్దేశాలు విజయవంతమైన ఫలితాలుగా రూపాంతరం చెందాయి. मोदी की गारंटी मतलब गारंटी पूरा होने की भी गारंटी. సేవ, సుపరిపాలన మరియు పేదల సంక్షేమం రాబోయే 5 ఏళ్లు కూడా కొనసాగుతాయి. ఇది బీజేపీ సంకల్పం మరియు మన మోదీ గ్యారంటీ. आपने 2014 में गरीब के इस बेटे को देश की सेवा का अवसर दिया और इसलिए मैंने ठाना कि जब तक गरीब की हर चिंता दूर नहीं करूंगा मैं चैन से नहीं बैठूंगा. రాబోయే 5 ఏళ్ల వరకు ఉచిత రేషన్, నీరు, గ్యాస్ కనెక్షన్ కు ఏర్పాటు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తోంది. ఇక ముందు కూడా లభిస్తుంది. ఇది బీజేపీ సంకల్పం మరియు మన మోదీ గ్యారంటీ. మధ్యతరగతి కుటుంబాలకు పక్కా ఇంటి కలను సాకారం చేస్తాం. ప్రతి కుటుంబానికి ఆరోగ్య సేవలు విస్తరించడం, నూతన విద్యా సంస్థలు నిర్మించడం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, ఇంకా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం. ఇది బీజేపీ సంకల్పం, మన మోదీ గ్యారంటీ. మోదీ ప్రభుత్వంలో పారదర్శక పరీక్షల ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి లభించింది. పేపర్ లీకేజీలపై కూడా కఠినమైన చట్టం చేశాం. ఇప్పుడు ఆ చట్టాన్ని అమలు చేస్తాం. జాతీయ విద్యా విధానం అమలులోకి తెస్తాం. ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య అందిస్తాం. క్రీడా వీరులారా సిద్ధం కండి. మనం 2036లో ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇస్తాం. ఇది మన మోదీ గ్యారంటీ. యువత కోసం స్టార్టప్ వ్యవస్థ, పెట్టుబడి రంగం, తయారీ, మౌలిక సదుపాయాలు, పర్యాటకంతో పాటు క్రీడారంగం ద్వారా లక్షలాది ఉపాధి అవకాశాలు ఉత్పన్నం చేస్తాం. ఇది బీజేపీ సంకల్పం, మన మోదీ గ్యారంటీ. మోదీ ప్రభుత్వ మంత్రం नारी तो नारायणी. శక్తికి వందనం చేస్తూ మోదీ గారు లఖ్పతి దీదీ ఆలోచనను ముందుకు తీసుకువచ్చారు. 1 కోటి మంది మహిళలు లక్షాధికారులుగా కూడా మారారు. ఇంకా 3 కోట్ల మందిని తయారు చేస్తాం. మహిళా స్వయం సహాయక బృందాలను సేవా రంగంతో జోడించి నూతన అవకాశాలు కల్పిస్తాం. దాంతోపాటే రక్తహీనత, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ మరియు ఆస్టియోపోరోసిస్ మొదలైన వ్యాధుల చికిత్సపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తాం. మహిళల కోసం బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్లు నిర్మిస్తాం. నారీ శక్తి వందన్ చట్టాన్ని అమలు చేస్తాం. ఇది బీజేపీ సంకల్పం, మన మోదీ గ్యారంటీ. విత్తనాలు మొదలు మార్కెట్ వరకు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తాం. మేము శ్రీ అన్న చిరుధాన్యాలను సూపర్ ఫుడ్గా ప్రమోట్ చేస్తాం. నానో యూరియా, ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమిని రక్షిస్తాం. మేము వ్యవసాయ శక్తిగా వ్యవసాయ మౌలిక సదుపాయాలను ప్రత్యేకంగా అభివృద్ధి పరుస్తాం. మత్స్యకారుల జీవితాలను స్పృశించే ప్రతి అంశం అంటే బోటుల బీమా, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, శాటిలైట్ ద్వారా సకాలంలో సమాచారం వంటి అన్ని వ్యవస్థలను పటిష్టపరుస్తాం. మత్స్యకారులను సముద్రపు నాచు మరియు ముత్యాల సాగుకు కూడా ప్రోత్సహిస్తాం. ఇది బీజేపీ సంకల్పం, మన మోదీ గ్యారంటీ. మైగ్రెంట్ వర్కర్లు, టాక్సీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, కూలీలు, ఇళ్లలో పనిచేసేవారు అందర్నీ ఈ శ్రమ్లో చేర్చి వారందరికీ సంక్షేమ పథకాలు, జీవిత బీమా సౌకర్యం పొందేలా వీలు కల్పిస్తాం. హైవే ట్రక్ డ్రైవర్ల కోసం ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తాం. ఇది మోదీ గ్యారంటీ. मेरे साथियों में आपको गारंटी देता हूं, आपका सपना ये मोदी का संकल्प है. మోదీ గారు ఒక అంబాసిడర్గా మారి భారతదేశ ప్రాచీన యోగా వారసత్వాన్ని ప్రపంచానికి చాటారు. భవిష్యత్తులో యోగాకు భారతదేశం అధికారిక ధృవీకరణ ఇస్తుంది. ఇది మోదీ గ్యారంటీ.
భారతదేశంలోని శాస్త్రీయ భాషలను అధ్యయనం చేయడానికి ఉన్నత విద్యా సంస్థల్లో తగిన ఏర్పాట్లు చేస్తాం. మోదీ ప్రభుత్వం ప్రతి అణగారిన వర్గానికి ప్రాధాన్యత ఇస్తుంది. అందుకు గత 10 ఏళ్లు సాక్ష్యం. రాబోయే 2025ను జనజాతీయ గౌరవ సంవత్సరంగా ప్రకటిస్తాం. అలాగే ఏకలవ్య స్కూల్, అడవి ఉత్పత్తుల విలువ జోడింపు మరియు ఇకో టూరిజంలకు ప్రోత్సాహం అందిస్తాం. జీవితంలోని ప్రతి రంగంలో ఓబీసీ, ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు గౌరవం కల్పిస్తాం. मैं आपको गारंटी देता हूं, हर पल देश के नाम, हर पल आपके नाम, 24/7 फॉर 2047. అందరికీ తెలుసు, మోదీ గారు చెప్పింది చేసి చూపిస్తారు. మున్ముందు భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేసేందుకు, తద్వారా లక్షలాది ఉపాధి అవకాశాలు ఉత్పన్నం చేసేందుకు గ్యారంటీ మన మోదీ గారిది. మన నగరాలను మరింత జీవనయోగ్యంగా మారించే గ్యారంటీ మన మోదీ గారిది. పట్టణ గృహ నిర్మాణం, రవాణా, నీటి నిర్వహణ, స్వచ్ఛమైన గాలి, చెత్త కుప్పల నుండి విముక్తి, అలాగే స్వచ్ఛమైన నీటి కోసం మిషన్ మోడ్లో పనిచేస్తుంది మోదీ ప్రభుత్వం. గత 10 ఏళ్లలో వారసత్వం ద్వారా అభివృద్ధికి సంబంధించిన లెక్కలేనన్ని భవ్యమైన, దివ్యమైన ఉదాహరణలను మనం చూశాం. అలాగే అయోధ్యను మరింత అభివృద్ధి పరుస్తాం. ఇది బీజేపీ సంకల్పం, మన మోదీ గ్యారంటీ. मैं अगर भ्रष्टाचार पर आज कड़ा प्रहार कर रहा हूं तो ये आपके बेहतर भविष्य के लिए ही है. भ्रष्टाचारी गरीब के सपनों को तोड़ते हैं, आपको लूटते हैं. అవినీతికి వ్యతిరేకంగా మరింత కఠిన చర్యలు తీసుకుంటాం. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అనే మా మంత్రం ప్రతి పరిపాలనా రంగంలోనూ అమలు అవుతుంది. భారతీయ న్యాయ సంహిత కూడా అమలు అవుతుంది. ఒకే దేశం, ఒకే ఎన్నిక మరియు ఉమ్మడి ఓటర్ల జాబితా వ్యవస్థ కూడా వస్తుంది. భారతదేశాన్ని సుసంపన్నం చేయడానికి విశ్వకర్మ కుటుంబ సభ్యులకు, ఎంఎస్ఎంఈ మరియు చిన్న వ్యాపారులకు నైపుణ్యాలు నేర్పించే, రుణాలు అందించే, వారి ఉత్పత్తులను మార్కెట్లతో అనుసంధానించే గ్యారంటీ మోదీ ప్రభుత్వానిది. మనందరికీ గుర్తుంది, 2004 నుండి 2014 వరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానంలోనే నిలిచిపోయిందని. గత 10 ఏళ్లలో మోదీ గారు భారతదేశాన్ని 11వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలిపే గ్యారంటీ మన మోదీ గారిది. రైల్వేలకు కొత్త లైన్లు నిర్మించబడతాయి. కొత్త వందే భారత్, అమృత భారత్ మరియు నమో భారత్ రైళ్లు వస్తాయి. ప్రపంచ స్థాయి స్టేషన్లు నిర్మించబడతాయి. అలాగే రాబోయే సంవత్సరాల్లో వెయిటింగ్ లిస్ట్ సమస్య పూర్తిగా తొలగిపోతుంది. కొత్త విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, మెట్రోలు, వాటర్ మెట్రోల నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. భారతదేశంలో ఉత్తర, దక్షిణ మరియు తూర్పు భాగంలో బుల్లెట్ ట్రైన్ కారిడార్ యొక్క సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కూడా మొదలవుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ అభివృద్ధి యాత్ర కొనసాగుతుంది. ప్రతి తీర ప్రాంతం, ద్వీపం, కొండ ప్రాంతాల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. గడిచిన 10 సంవత్సరాల్లో భారతదేశం డిజిటల్ టెక్నాలజీలో ప్రపంచంలోనే తనదైన గుర్తింపును పొందింది. ఇప్పుడు మనం అంతరిక్ష పరిశోధనా రంగం, ఏఐ, క్వాంటం, సెమీకండక్టర్, హరిత హైడ్రోజన్, ఈవీ వంటి సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశాన్ని అగ్రగామిగా మారడం చూస్తాం. మేము 5G నెట్వర్క్ను విస్తరింపజేస్తాం. అలాగే 6G సాంకేతికతను అభివృద్ధి పరుస్తాం. సుస్థిర అభివృద్ధి లేకుండా అభివృద్ధి అసంపూర్ణమే. అందుకే మేము 2047 నాటికి ఇంధన రంగంలో స్వావలంబన సాధిస్తాం. పెట్రోల్ దిగుమతులను తగ్గిస్తాం. ఇది బీజేపీ సంకల్పం మరియు మోదీ గ్యారంటీ. ఎవరైతే ఈ పేదల బాధను స్వయంగా అనుభవించారో, వారి అవసరాలను అర్థం చేసుకున్నారో, వారి ఆశలకు ఆసరా అందించారు. అయినా మోదీ గారంటారు ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని. యావత్ భారతం నుండి పేదరికాన్ని నిర్మూలించే గ్యారంటీ మన మోదీ గారిది. మేము అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మిస్తాం. ఇది మన మోదీ గ్యారంటీ. శాంతి, భద్రత మరియు అభివృద్ధికి గ్యారంటీ మన మోదీ గారిది. మరి మోదీ గారిని గెలిపించే గ్యారంటీ మనందరిది.
మరోమారు మోదీ సర్కారు, మరోమారు మోదీ ఎన్డీఏ కూటమికి ఓటేద్దాం, మోదీని గెలిపిద్దాం.